నంద్యాల నగరంలోని ఫాస్ట్ ఫుడ్ ప్రియులకు అధికారుల తనిఖీలు షాకింగ్ వార్తగా మారాయి. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపించారు. నంద్యాల నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్కసారిగా రంగంలోకి దిగారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన ఎన్జిఓస్ కాలనీ, శ్రీనివాస నగర్ తదితర ప్రాంతాల్లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా వినియోగదారులను ఆకర్షించేందుకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో విచ్చలవిడిగా హానికరమైన సింథటిక్ ఫుడ్ కలర్స్ మరియు మోతాదుకు మించి అజినమోటో వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న ఈ పదార్థాలను అధికారులు వెంటనే స్వాధీనం చేసుకొని అక్కడికక్కడే నాశనం చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకట్రాముడు మాట్లాడుతూ ఫుడ్ సెంటర్లలో వాడుతున్న రసాయనాల వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి రసాయనాల వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని తయారు చేసిన నిషేధిత రసాయనాలు వాడిన షాపులను సీజ్ చేయడమే కాకుండా సదరు యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ నందు గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కలర్స్, టేస్టింగ్ సాల్ట్ ఎక్కువగా వాడుతున్నారని మాకు కంప్లైంట్లు రావడం జరిగినది. ఆ కంప్లైంట్ల ఆధారంగా చేసుకొని ఈ రోజు మేము ప్లస్ కన్జ్యూమర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అమీన్ బాషా గారు మరియు మున్సిపాలిటీ వాళ్ళ శానిటరీ సెక్రటరీలు అంతా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి ఈ స్పెషల్ రైడ్స్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ స్పెషల్ రైడ్స్ లో భాగంగా కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా మాకు దాదాపు అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఈ టేస్టింగ్ సాల్ట్ కలర్లు కనిపించడం జరిగినది. వారికి హెచ్చరిక నోటీసు, ఇంప్రూవ్మెంట్ నోటీసు ఇటువంటివి గతంలో ఎప్పుడు వాడకూడదు రేపటి నుంచి అని వాళ్లకు ఆదేశించడం అయినది. ఈ విధంగా వాడితే FSSAI చట్టం ప్రకారం చర్యలు తీసుకొని జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కూడా వారికి శిక్షార్హులకు ప్రవేశించబెట్టదామని కూడా హెచ్చరించడం అయినది. కాబట్టి మన నంద్యాల పట్టణంలో ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వాళ్ళు ఈ గోపి నూడిల్స్ వాళ్ళంతా ఈ టేస్టింగ్ సాల్ట్ గాని కలర్స్ గాని వాడకుండా నాణ్యతమైన సురక్షితమైన ఆహార పదార్థాలు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను వాడి మన ప్రజలకు నాణ్యతమైన పరిశుభ్రమైన ఆహార పదార్థాలు సర్వ్ చేయవలసిందిగా ఆదేశించడం అనేది. మేము ఇచ్చిన నోటీసులు ఉల్లంఘన జరిగినతో వారిపై FSSAI చట్టం ప్రకారం చర్యలు తీసుకొనబడునని తెలియజేస్తున్నాం. ఈ రోజు కేసులు అనేది ఏం చేయలేదు. ఫస్ట్ వార్నింగ్ లెక్క వాళ్ళకు నోటీసులు ఇష్యూ చేసినాము. మేము తిరిగి ఇప్పుడు దాదాపు అంటే 5-6 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు చూసాము. వీళ్ళకు అందరికి నోటీసులు ఇచ్చాము. ఈ నోటీసులు ఉల్లంఘనలు జరిగితే రేపటి నుంచి వారిపై చర్యలు తీసుకుంటాము. వాళ్ళకు 1 వీక్ టైం ఇస్తున్నాము. ఫైన్ వచ్చేసి దీనికి 2 లక్షల వరకు ఉంది. కాబట్టి ఇది జాయింట్ కలెక్టర్ గారు 2 లక్షలకు ఉంది. ఏదో 2 లక్షలు కట్టుకొని పోతానంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా దొరికినారు అనుకోండి కోర్టు కేసులు కూడా అవుతాయి. కోర్టులో కూడా బేస్ చేసి వాళ్ళ షాపులు కూడా సీజ్ చేసే అథారిటీ కూడా ఉంది. రెవెన్యూ అధికారులకు మేము సబ్మిట్ చేస్తే వాళ్ళు కూడా రెవెన్యూ అధికారులు కూడా ఈ షాపులు కూడా సీజ్ చేస్తారు. అటువంటి అంత దూరం తెచ్చుకోకుండా ఈ సాల్ట్, సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడకుండా వారి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని హైజెనిక్ కండిషన్ లో వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల జిల్లా ఎన్జిఓస్ కాలనీలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఎక్కువ అధిక మోతాదులో కలర్స్, టెస్టింగ్ సాల్ట్స్ వాడుతున్నారని కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్ ఆధారంగా చేసుకుని నంద్యాల జిల్లాలోని ఎన్జిఓస్ కాలనీ గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాము. ఈ రోజు ఆ తనిఖీలలో ఎక్కువ భాగం ప్రతి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో టెస్టింగ్ సాల్ట్ ఎక్కువగా ఉన్నది. అదంతా డిస్కార్డ్ చేసినాము. అలాగే కలర్స్ ఉన్న గోబీలు కూడా డిస్కార్డ్ చేసినాము. వాళ్ళకి నోటీస్ కూడా జారీ చేసినాము. మరలా ఇటువంటివి టెస్టింగ్ సాల్ట్ గానీ కలర్స్ గోబీ గానీ వాడకూడదని ప్రజలకి ఇక్కడ ఉన్న విద్యార్థులు చాలా మంది వేరే ఊర్ల నుంచి వచ్చి చదువుకుంటున్నారు, బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళకి అందరికీ ఇక్కడ నాణ్యమైన సురక్షితమైన మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని కోరుకుంటూ ఇది మొదటి పునరావృతం కాకుండా ఉండడానికి వాళ్ళకి అండర్ సెక్షన్ 32 కింద ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద నోటీస్ కూడా జారీ చేసినాము. ఫర్దర్ వాళ్ళు అలాగే వాటికి వాటిపై FSSAI యాక్ట్ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని ఆ కేసును మన కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సమర్పించి వాళ్ళకి ఫైన్లు కూడా రాపిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియపరుస్తున్నాను.